పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంలో వాదోపవాదనలు జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించబోతున్నాయి. గోదావరిపై పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గోదావరి నది ప్రవహించే చివరి రాష్ట్రం ఏపీ. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవహించే ఈ నీరు అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ నీరు వృధాగా సముద్రంలో కలిసే కంటే ఆ మిగులు జలాలు పోలవరం నల్లమల లింక్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు పంపడం, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏపీ భావిస్తుంది. అయితే ఈ లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతుంది. గత విచారణ సందర్భంగా ఇవాల్టికి సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో ఇవాళ తెలంగాణ, ఏపీ ఎలాంటి వాదనలు వినిపిస్తాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక ఏపీ మాత్రం తన వాదనను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు అలాగే లీగల్ టీంతో సుదీర్ఘంగా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు, నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైనటువంటి వాస్తవాలను కోర్టు ముందుంచాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డ్స్ ను అలాగే సాంకేతిక ఆధారాలను లీగల్ టీమ్ కు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. ఇక పోలవరం నల్లమల ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపుగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని చెప్పారు. ఇక ఆ ఉప్పు నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్దమైనటువంటి హక్కు ఏపీకి ఉందని ఆయన గుర్తు చేశారు. ఏపీ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని తెలిపారు. ఇక ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని చెప్పారు మంత్రి నిమ్మల. ఇక పోలవరం నల్లమల ప్రాజెక్టు పురోగతిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ఫిజిబిలిటీని రిపోర్టును సమర్పించామని, వారి సూచనల మేరకే అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన డిపిఆర్ టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్యలు మాత్రమేనని, చట్టపరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు లభించిన తర్వాతే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో జరగబోయే విచారణలో రాష్ట్రం తన వాదనను సమర్థవంతంగా వినిపించి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేలా లీగల్ టీం అలర్ట్ గా ఉండాలని ఆదేశాలిచ్చారు.